షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీద సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, మండిపడింది. నిజమైనటువంటి భారతీయుడైతే మీరు అలాంటి వ్యాఖ్యలు చేయరు అంటూ మరొక మారు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కూడా సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. యాక్చువల్గా భారత్ జోడో యాత్రలో ఏం జరిగింది, ఎందుకని ఆర్మీ మీద అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? చైనా 2000 కిలోమీటర్ల భూభాగాన్ని భారతదేశానికి సంబంధించి ఆక్రమించిందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సురేష్ గారు నమస్కారం అండి. భారత్ జోడో యాత్ర 2022లో జరిగింది. అప్పటికి ఆ మాటలు ఇప్పుడు ఎందుకు ప్రకంపనలు కల్పిస్తున్నాయి? ఎందుకని ఆయన మీద అంత తీవ్రంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఉందండి? ఇది జరిగింది ఎందుకంటే ఒక డిఫమేషన్ కేసు ఒకటి వచ్చింది ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న డిస్ట్రిక్ట్ కోర్టులో. ఒక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో రిటైర్ అయిన ఒక చీఫ్ ఇంజనీర్, అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్, ఆయన కర్నల్ ర్యాంక్లో ఉంటారు వాళ్ళు. ఆయన ఫైల్ చేశారు, ఇట్లా రాహుల్ గాంధీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, నేను అక్కడే ఉంటాను, ఎప్పుడు నేను అక్కడే పనిచేశాను, అక్కడ ఏ 2000 కిలోమీటర్లు పోలేదు, అసలు అక్కడ లైనే లేదు, మన బార్డర్ లైన్స్ క్లియర్గా డిఫైన్ చేయలేదు మెక్మోహన్ లైన్ అని. ఇటువైపు మన ఎక్కడైనా వెళ్తూ ఉంటారు. చైనా వాళ్ళు అంటారు అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటారు. ఇప్పుడు కూడా మన అరుణాచల్ ప్రదేశ్ నుంచి బయటికి వెళ్ళే చైనాకి వీసా అప్లై చేసిన వాళ్ళు వీసా స్టేపుల్ చేసిస్తారు ఇప్పుడు కూడా చైనా వాళ్ళు. దే డోంట్ యాక్సెప్ట్ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. అట్లాంటి టైంలో వ్యాఖ్యలు చేసి ఇట్లా మనకు అందరికి తెలుసు, ఆ టైంలో గల్వాన్లో జరిగిన గొడవ మనకు తెలుసు, డోక్లాంలో జరిగిన గొడవ మనకు తెలుసు. మన దగ్గర 26 నుంచి 30 మంది చనిపోయారు. ఇదంతా సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు 2 సైడ్లలో లాసెస్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ లోడెడ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్లో ఎన్ని ప్లేన్లు పోయినా అడిగినప్పుడు దానికి సుప్రీంకోర్టు జవాబు ఇది ఇండైరెక్ట్గా. ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు 2 సైడ్లలో లాసెస్ ఉంటుంది, మన వైపు ఎందుకో చెప్పడం, అటువైపు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి. చైనా వాళ్ళు వచ్చి మన సోల్జర్స్ని కొడుతున్నారంటే మన వాళ్ళు ఏం చేయట్లేదు, మన సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ కేపబుల్ కాదు, దే ఆర్ యూస్లెస్ అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్. అది ఫస్ట్ టైం కాదు ఇదంతా. మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు కూడా వీర్ సవర్కర్ గురించి కామెంట్ చేశారు, దానికి కోర్టుకు వెళ్ళి అపాలజైజ్ చేశారు. పెద్ద స్టేట్మెంట్ ఇస్తుండే ఎప్పుడు మై సవర్కర్ నై హూ గాంధీ హూ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ ఎ గాంధీ, మన అందరికి తెలుసు. వాళ్ళ స్పెల్లింగ్ ఇస్ GHANDY, గండి. వాళ్ళ కమ్యూనిటీ అది పార్సీ కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీలో గండి అండి. వాళ్ళ ఫాదర్ అదే కమ్యూనిటీ నుంచి వచ్చిందన్నమాట. మహాత్మా గాంధీ ఏమో పర్ఫ్యూమ్ అమ్ముతున్న వాళ్ళు, గంధం అమ్ముతున్న వాళ్ళు కమ్యూనిటీ గుజరాత్ నుంచి. సో దట్ ఈస్ మహాత్మా గాంధీస్ కమ్యూనిటీ. కానీ అది GNDH అది కూడా కాదు, కానీ వాళ్ళు కరెక్ట్ ఫామ్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు పర్ఫ్యూమ్లు అమ్ముతుండే జనరేషన్ బిఫోర్ దే యూస్ టు సెల్ పర్ఫ్యూమ్స్. మన దగ్గర అత్తర్లు అమ్ముతారు చూడండి, అట్లాంటి పర్ఫ్యూమ్స్ అమ్ముతుంటే కమ్యూనిటీ పేరు గంధం అమ్ముతున్న వాళ్ళు గంధీ అని వచ్చి అది గాంధీ అయిపోయింది. ఇటువైపు అమ్మ గండి. సో ఎనీవే మనం పక్కన పెడదాం, ఎందుకంటే దాట్ ఇష్యూ సార్టెడ్ అవుట్. బికాస్ ఇందిరాగాంధీ ఒకసారి గురువాయూర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆమెకు లోన్ పోలేదు. షీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, షీ వాజ్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. ద ప్రీస్ట్ వెరీ క్లియర్లీ సెడ్ యు ఆర్ అ పార్సీ, యూ కెనాట్ కమ్ ఇన్ సైడ్, సో యూఆర్ అవుట్. బట్ నేను గాంధీని సవర్కర్ కాదని చెప్పేది, సవర్కర్ అనుభవించిన 100th పనిష్మెంట్ కూడా రాహుల్ గాంధీ ఒక రోజు కూడా తట్టుకోలేడు. పెద్ద మాట్లాడతాడు, బాన్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్, లైసెన్స్ లేకుండా మాట్లాడుతాడు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను డైలీ ఆల్మోస్ట్ రాహుల్ గాంధీని ట్విట్టర్లో ట్యాకిల్ చేస్తాను. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తారు. అంటే షిఫ్టింగ్ గోల్ పోస్ట్ అంటాం మన ఇంగ్లీష్లో. ఒక అబద్ధం చెప్పి దానికి ఎవడైనా వచ్చి కౌంటర్ చేసినప్పుడు ఏం చేస్తాడు, అక్కడ నేను మారిపోయి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు, ఇంకొక అలిగేషన్ చేస్తాడు. అది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద నా దగ్గర అటమ్ బాంబు ఉంది, నా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ ఏంటంటే శిబు సోరెన్ గారు చనిపోయారు, దానికోసం పోస్ట్పోన్ చేస్తున్నామని. కాదు, పాసిబ్లీ అభిషేక్ మను సింఘ్వి ఇవాళ కోర్టులో అపియర్ అయిన కాంగ్రెస్ సీనియర్ అడ్వకేట్, ఆయన చెప్పుంటాడు ఇట్లాంటి పనులన్నీ చేయకు, ఆల్రెడీ సుప్రీంకోర్టు కోపంలో ఉంది, నువ్వు వెళ్తే మళ్ళీ ఇంకోటి కేసు వేస్తాడు, మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ నేను తిట్లు వినాల్సి వస్తుంది జడ్జెస్ దగ్గర అని. జడ్జెస్ ఇంకో చాలా సీరియస్ మాట చెప్పారు. దీనికన్నా సీరియస్ ఏంటంటే ఇఫ్ ఆర్ అన్ ఇండియన్, ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్, నిజమైన భారతీయుడు అయితే నువ్వు ఇట్లాంటి మాటలు చెప్పవు. అంటే ఆల్రెడీ ఒక కేసు పెండింగ్ ఉంది, దాట్ హీఈస్ హోల్డింగ్ అ బ్రిటిష్ పాస్పోర్ట్. ఇవాళ దాకా రాహుల్ గాంధీ డినై చేయలేదు. బ్యాకాప్స్ అని కంపెనీలో యూకేలో సైన్ చేశాడు దట్ ఐమ్ ఏ బ్రిటిష్ సిటిజన్ అని. బ్రిటిష్ గవర్నమెంట్ లాస్ట్ వీక్ ఇండియన్ గవర్నమెంట్కి ఆ పాస్పోర్ట్ పేపర్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అది ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది, సో బయటికి రాలేదు ఇంకా. అది కాకుండా మన అందరూ తెలుసు నేషనల్ హెరాల్డ్ కేసులో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ఫైల్ చేసిన కేసు ఒకటి 420 అంటాం మన ఇంగ్లీష్లో, చీటింగ్, హిందీలో 420 అంటాం, చీటింగ్. 420 సెక్షన్ కింద బెయిల్ తీసుకున్నాడు రాహుల్ గాంధీ.
ఒక హిస్టరీ ఉంది ఆయనకి. అంటే ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటాం. మనం ముందు మన రాజులంతా ఉన్నప్పుడు వాళ్ళని నన్ను ఏం చేయలేరు, నా కొడుకు వాడిని కూడా మీరు ఏం చేయలేరు, ఎందుకంటే వాడు రాజు. ఈ యాటిట్యూడ్ రాహుల్ గాంధీకి ఉంది. నన్ను ఎవరిని ఏం చేయకూడదు, మోదీని విపరీతంగా తిడతారు, అమిత్ షాని తిడతారు, అన్నీ చెప్తారు. ముందు 2002 అని చెప్పుకుంటూ పోయింది. తర్వాత కోర్టు నుంచి అది కూడా ఒక టక్క వచ్చిందిగా, దాది బంద్ అయిపోయింది బిజినెస్ ఇప్పుడు. దాని తర్వాత మీరు చూసుంటారు ఆర్ఎస్ఎస్ మీద ఒక ఆరోపణ చేశారు. ఆర్ఎస్ఎస్ మన మహాత్మా గాంధీ అసాసినేషన్తో లింక్డ్ అని చెప్తే వాళ్ళు కేసు ఫైల్ చేస్తే మహారాష్ట్రలో మళ్ళీ అక్కడ వెళ్ళి అపాలజైజ్ చేశాడు, ఐఎమ్ సారీ అని చెప్పి. ఇదే పార్టీ లీడర్ దీక్షిత్, మనకు అందరు తెలుసు, షీలా దీక్షిత్ కొడుకు, ఫార్మర్ ఆర్మీ చీఫ్, అంటే అప్పుడు సర్వింగ్ ఆర్మీ చీఫ్ని సడక్క గుండా అని పిలిచారు. అంటే వీళ్ళకి ఒక కాన్స్టెంట్ థీమ్ అంటే ఈ పార్టీలో ఆర్మ్ ఫోర్సెస్ని రెస్పెక్ట్ చేయరు. లేకుండా ఆలోచించండి, పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇవాళ దాకా రాహుల్ గాంధీ ఈ ప్రశ్న అడగలేదు పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయినాయని. మన దేశంలో ఎన్ని ప్లేన్లు పోయినాయి ఆయనకు తెలియాలి. పాకిస్తాన్తో ఎంత అసెట్స్ డ్యామేజ్ అయింది అది చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. మాది ఇన్ని అసెట్స్ పోయినాయి, అబాక్స్ పోయినాయి, మాది హ్యాంగర్ మీద కొట్టారు, అన్నీ చెప్పారు, రన్వే మీద కొట్టారు, వాళ్ళే అంగీకరించారు. కానీ రాహుల్ గాంధీ అది యాక్సెప్ట్ చేయట్లేదు. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, అక్కడ బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పుడు అక్కడ కొంచెం చెట్లు కొట్టేశారని చెప్పాడు రాహుల్ గాంధీ. అదే స్టేట్మెంట్ పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు, అక్కడ ఏం జరగలేదు, చెట్లు కొట్టారు. తర్వాత తెలిసింది 300 మంది చనిపోయారు టెర్రరిస్ట్ అని. అక్కడ కొంచెం ట్రైనింగ్ క్యాంప్ ఉండేది, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో కొట్టారు. ఇప్పుడు రీసెంట్ కొట్టినట్టు సింధూర్ లాగా అది కూడా కొట్టారు. ఒక డిఫరెన్స్ ఏంటంటే వీ హ్యాడ్ టు ఎంటర్ పాకిస్తాన్. మన దగ్గర అప్పుడు రఫేల్ లేకుండే, రఫేల్లో ఉన్న మిసైల్స్ ఉంటే మనకి పాకిస్తాన్ ఎంటర్ చేయక్కర్లేదు, ఈసారి చేసినట్టు షూట్ అండ్ స్కూట్ చేయొచ్చు. ఇండియా టెరిటరీ నుండి 300 కిలోమీటర్ దాకా మనం కొట్టచ్చు మిసైల్, అది వెళ్ళిపోతుంది ఆ డైరెక్షన్లో. కానీ ఈ రాహుల్ గాంధీ చేస్తున్న ఒక్కొక్క స్టేట్మెంట్కి ఇర్రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ఒక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు పొలిటీషియన్స్ గురించి, వాళ్ళ కేసుల గురించి ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళది, అక్కడ వచ్చి ఆ బిల్ని చింపేశారు రాహుల్ గాంధీ అందరి ముందు. ఈజ్ నోబడీ, యూ వాజ్ ఓన్లీ అన్ ఎంపీ. ఆ ఎంపీ కూడా హీ టోర్ అ పేపర్ అండ్ త్రూ ఇట్. ఐ థింక్ ద టైమ్ హీ లాస్ట్, అప్పుడు ఎంపీ కాదనుకుంటాను నేను, మన్మోహన్ సింగ్ టైంలో చింపేసి పడేశారు. ఒక కాన్స్టిట్యూషన్ ఒక క్యాబినెట్ పాస్ చేసిన రెజల్యూషన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో వస్తే నేను చాలా పెద్ద మనిషిని, నేను మన్మోహన్ సింగ్ ఎవడు అని చెప్పి చించి పడేశారు మొత్తం పేపర్ని. ఇది ఆలోచించండి, దిస్ ఈజ్ ద కామన్ యాటిట్యూడ్. ఒక బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది, యారగెంట్. నిన్న చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా వచ్చింది, చూసుంటారు మీరు. ద ఫేమస్ బ్రిటిష్ ఆర్ అమెరికన్ సైకాలజిస్ట్, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బ్రిటిష్ ఆర్ వన్ ఫేమస్ సైకాలజిస్ట్, చాలా ఫేమస్ ఆయన. ఆయన ఏం చేస్తారంటే అందరు బాడీ లాంగ్వేజ్ స్టడీ చేస్తారు పొలిటీషియన్స్, అండ్ కరెక్ట్గా వస్తుంది అది. సో రాహుల్ గాంధీ బాడీ లాంగ్వేజ్ పార్లమెంట్లో లాస్ట్ వీక్ జరిగిన డిబేట్లో ఆయన అనలైజ్ చేశారు, అది చూడండి మీరు ఒకసారి. ఈ సేయింగ్ ఇట్స్ అ పుట్ ఆన్ షో. డ్రామాలో ఎట్లా యాక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్లీ ఈజ్ యాక్టింగ్ లైక్ దాట్. ముందే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొచ్చి చేస్తున్నట్లు ఉన్నాడు అని చెప్పేసి. సో వీళ్ళందరూ ఈ మీడియా వాళ్ళు కూడా చాలా మట్టి కొనుక్కున్నారనుకోండి వాళ్ళ మీడియా. ఎందుకంటే రాజ్దీప్ సర్దేశాయ్ వైఫ్ సాగరిక ఘోష్ ఇస్ అన్ ఎంపీ, టీఎంసీ ఎంపీ. ఇటువైపు మీకు గుర్తుంటుంది డ్యూరింగ్ కాంగ్రెస్ టైం రాజ్దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా, బర్ఖా దత్, వీళ్ళకి అందరికి పద్మ అవార్డులు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో మనందరికి తెలుసు, వాళ్ళు కొనుక్కున్నారు ఓపెన్గా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి, అన్ని ఆర్టికల్స్ కాంగ్రెస్ వాళ్ళు రాస్తున్న అన్ని ఆర్టికల్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తుంది, ఏ పేపర్లో రావట్లేదు. అంటే ఐదర్ వాళ్ళు కొనుక్కున్నారు లేకుంటే స్పాన్సర్డ్ ఆర్టికల్ ఉండొచ్చు. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దిస్ కేస్. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, మీరు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు యూ కెన్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్, మీకు అక్కడ ప్రొటెక్షన్ కూడా ఉంది. పార్లమెంట్లో ఒక ప్రొటెక్షన్ ఏంటంటే, మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడినా అది అసెంబ్లీలో కూడా అంతే మీకు రికార్డ్. ఒకటి సెకండ్, యూ వోంట్ గెట్, నోబడీ కెన్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ యూ. మీరు పార్లమెంట్లో చెప్పాను ఒక ప్రివిలేజ్ ఉంది మీకు, అది ఒక ప్రొటెక్షన్ ఉంది. నేను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్లో మాట్లాడుతూ చెప్పారు, అన్లెస్ ద స్పీకర్ ఆర్ చైర్మన్ తీసేసిన రికార్డ్ తీయకుంటే అది అక్కడే ఉంటుంది. సో దానికోసం చూసుంటారు మీరు, చాలా మటుకు హోమ్ మినిస్టర్ కానీ మోదీ గారు కానీ ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు దాని కేసులు తీసుకోరు, ఏ కోర్టు తీసుకోరు కేసెస్. కానీ మీరు సోషల్ మీడియా ఎందుకు యూజ్ చేస్తున్నారని అడిగారు రాహుల్ గాంధీ గారు. బీజేపీ సోషల్ మీడియా కూడా తక్కువేం కాదు, కానీ ఐఎన్సీ కేరళ అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, మీరు చూడాలి. హర్బల్ అంటే మోదీ గారు అమ్మగారి నుంచి అందరిని తిడతారు వాళ్ళు పొద్దున్న లేవగానే, అంతా థర్డ్ రేట్ స్టఫ్ అనమాట. కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ చెప్పారు. సుప్రియా షిరా అంటే సపోజ్ టు బి ద హెడ్ ఆఫ్ సోషల్ మీడియా సెల్, ఆమె రీట్వీట్ చేస్తుంది అదంతా. ఇప్పుడు దాకా 3 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత తీసేశారు ఒక్కొక్క ట్వీట్.
సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే రాహుల్ గాంధీకి జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటర్తో ఏం సంబంధం లేదు. మీకు గుర్తుంటుంది ఆయన పార్లమెంట్కి ఒకసారి వచ్చిన టీ షర్ట్ వేసుకొని వచ్చారు. సో ద స్పీకర్ హ్యాడ్ టు రిమైండ్ దెమ్ నార్మల్ ప్రొసీజర్ ఇస్ ఫుల్ హ్యాండ్ వేసుకోవాలి పార్లమెంట్లో. ఇప్పుడు మీరు చూడండి ఎవరైనా ఎంపీస్ దే వేరే ఫుల్ హ్యాండ్, నోబడీ వేస్ అ హాఫ్ హ్యాండ్ షర్ట్. అది ప్రొసీజర్. అది ఈవెన్ కోర్టుకి వెళ్తే కూడా చూడండి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలి. మనం రిమైండ్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే అక్కడ వచ్చి మసలు చేపిస్తున్నట్లు అట్లా ఎంటైటిల్మెంట్ అన్నమాట. నేను కూర్చున్నప్పుడు ఆ రోజు చూస్తుంటారు మీ డిబేట్లో ఇట్లా చేయబెట్టాడు. యూజువలీ మోదీ గారు పక్కన అమిత్ షా పక్కన రాజ్నాథ్ పక్కన నిర్మలా సీతారామన్ లేకుంటే పీయూష్ గోయల్ అందరు లైన్లో కూర్చుంటారు, చిన్నపిల్లలు కూర్చున్నట్ల క్లాస్లో. ఈయనేమో ఈయన పక్కన ఎవరిని కూర్చునియట్లేదు. ముగ్గురు ఇక్కడ సీట్లు తీసేసి ఇట్లా కూర్చున్నాడు. వాళ్ళందరూ ఇంకా కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ పక్కన కూడా దూరంలో కేసీ వేణుగోపాల్ కూర్చున్నాడు. దట్ బాడీ లాంగ్వేజ్, దట్ డే ఐ ట్వీటెడ్, దిస్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డేంజర్. ఒక అరెగెన్స్ అది ఇవాళ సుప్రీంకోర్టు తీసుకొచ్చి కింద పడేశారు. అది జరిగింది.